హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు రెసిపీ ఏంటంటే, ఇది పండుమిర్చి సీజన్ కదా! సో, అవి తీసుకున్నాను అనమాట. పండుమిర్చి పచ్చడి చేస్తున్నాను. ఫస్ట్ అయితే పండుమిర్చిని కడిగి, ఆరబెట్టి ముక్కలు చేసి పెట్టుకున్నా అండి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేడి నీళ్ళలో నానబెట్టుకున్నానండి. సో, ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి మెంతులు వేయాలండి. కొంచెం మెంతులు పచ్చడికి చాలా టేస్ట్ ఇస్తాయన్నమాట. సో, అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మినప్పప్పు కూడా వేసి కొంచెం రెడ్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలన్నమాట. అంటే ఇవి పచ్చడికి మంచి టేస్ట్‌ని ఇస్తాయన్నమాట. సో, అవి కూడా వేగిన తర్వాత పండుమిర్చి వేసి మంచిగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. చేసిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసి దాన్ని కూడా వేపి వాటన్నిటిని ఆరిన తర్వాత మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్నవన్నీ వేసి ఆ తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసి అలాగే చింతపండు కూడా వేయాలి. అండ్ వెల్లుల్లి కూడా వేసుకోవాలండి. అండ్ చింతపండు నానబెట్టిన హాట్ వాటర్ ఉన్నాయి కదా, వాటిని కూడా మనం పచ్చడి కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడానికి యూస్ చేయొచ్చు అనమాట. సో, హాట్ వాటరే కాబట్టి 2-3 డేస్ నిల్వ ఉంటుందన్నమాట పచ్చడి. సో, అన్నీ చేసుకొని బరకగా మిక్సీ పట్టుకొని ఆ తర్వాత పోపులో కూడా వెల్లుల్లిని క్రష్ చేసి వేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అలా వేసుకొని పోపు పెట్టుకున్న తర్వాత వేడి వేడి అన్నంలో అలా నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉందండి టేస్ట్. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పచ్చి తగిలే చూపుల్లో వేడి కూడా వేడుకగా ఉంది. నువ్వెక్కడికి రా? నీకు సోడా పోయకుండా నేను ఎక్కడికి వెళ్తాను?